స్వామి పిలుపు వచ్చింది. ఇవాళ నైట్ మాకు ట్రైన్ ఉంది ఇప్పుడు, కానీ లాస్ట్ మినిట్లో ప్యాకింగ్ చేస్తున్నాను. ప్యాక్ చేశాను కానీ ఇంకా ఏదో ఒకటి సర్దుతూనే ఉన్నాను. ఇంకొక 1.5 అవర్లో మేము స్టార్ట్ అయిపోవాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్స్క్రిప్టెడ్ బై సుప్రజ. ఈరోజు మన తిరుపతి వ్లాగ్ డే 1 స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ మా ట్రైన్ బోర్డింగ్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఉండాలి, బట్ మేము అక్కడ నుంచి ఎక్కలేదు. ఇన్స్టెడ్ మేము ఉందానగర్ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కుతున్నాం, ఎందుకంటే అది మాకు దగ్గరగా ఉంటుంది కంపేర్ టు కాచిగూడ. అండ్ ఇది నెక్స్ట్ స్టాప్ ఆఫ్టర్ కాచిగూడ అవుతుంది. అండ్ ఇది ప్లాట్ఫామ్ 1కి ఉంది, సో మాకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎక్కడానికి. ఇంట్లో నుంచి బయలుదేరక ముందే మా పాపకి ఫుడ్ తినిపించేసాము, బికాజ్ బయట ఇబ్బంది కాకుండా ఉండటానికి. అండ్ నైట్ టైం కదా, ఆ స్టేషన్కి వెళ్ళాక ఇంకా ట్రైన్కి టైం ఉండటం వల్ల అక్కడ స్పేస్ ఎక్కువ ఉండటంతో ఇంకా పాపకి అయినా సరే ఒక బనానా తినిపించాను. అందరిని చూసుకుంటూ ఆడుకుంటూ అట్లా బనానా తినేసింది. ఇంకా కొంచెం సేపటికి ట్రైన్ వచ్చేస్తుంది అండ్ వీ క్విక్లీ బోర్డెడ్. హార్డ్లీ ఒక 1 minute అలా ఆగుతుంది స్టేషన్లో ట్రైన్. సో మనం చాలా అలర్ట్గా ఉండాలి. కోచెస్ బోర్డ్స్ కూడా లేవు S1 S2 ఎక్కడ అని చెప్పేసి, సో ఇంకొంచెం అలర్ట్గా ఉండాలి. నైట్ ఇంకా పాప ఫుల్గా అందరితో ఎంజాయ్ చేసేసి చక్కగా 10:30 కల్లా పడుకుని పోయింది. ఇంకా మేము కూడా రెస్ట్ తీసేసుకున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కాక నైట్ అయితే ఫుల్ ఆడుకుంది, అందరితో ఎంజాయ్ చేసింది. కన్విత చిన్నపిల్లలు కూడా ఉండే, ఫుల్ ఎంజాయ్ చేసింది, అలా పడుకుని పోయింది. ఇంకా మార్నింగ్ లేసాక 6:55 7 కల్లా మేము ట్రైన్ దిగాము. మేము రేణిగుంట స్టేషన్లో దిగాము, ఎందుకంటే అక్కడి నుంచి బస్సెస్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి, బస్సెస్ జీప్స్ ఏదైనా సరే యాజ్ కంపేర్ టు తిరుపతి. అండ్ మాకు ఈజీ. స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యాక కొంచెం లెఫ్ట్కి వెళ్తే మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మేము అలా ఏసీ బస్ ఎక్కాము. తీసుకున్నాము, పేమెంట్ అయిపోయింది, చేసేసి. బస్ స్టార్ట్ అయ్యి చెకింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనలీ మేము తిరుమల వైపు ప్రయాణం మొదలు పెట్టేసాము. ఇంకా తిరుమల రీచ్ అయ్యాక ఫస్ట్ ప్లేస్ మేము వెళ్ళింది ఒక రెస్టారెంట్కి, బికాజ్ చాలా ఆకలిస్తుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్నాము. మేము ఈసారి మాకు రూమ్ దొరికింది చిత్తూరు మట్. ఇట్స్ వెరీ నియర్ టు మాడవీధి సైడ్. రూమ్ మాకు ఇచ్చేసారు, చిన్న రూము, చూసేసేయండి రూమ్ టూర్ లాగా ఒకటి. 1 day కాబట్టి మేము అడ్జస్ట్ అయిపోయాము, తప్పలేదు, చాలా క్రౌడ్ ఉంది అన్నారు. అండ్ మా పాపకు ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేసేసి తినిపించేసాము. కొద్దిసేపు ఒక 1/2 hour అట్లా ఉండేసి మేము ఇంకా రెడీ అయిపోయి సుప్రభాత సేవ ఈడిప్ వేద్దామని ఈసారి అనుకున్నాము. సో అందుకని మేము రెడీ అయిపోయి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసాము. అక్కడ లైన్ ఉండే, ఒక 1/2 hour 1 hour పట్టింది మాకు అక్కడ. అది అయ్యాక మళ్ళీ బ్యాక్ టు రూమ్ వెళ్ళేసి ఏదైనా ఫుడ్ మళ్ళీ ప్రిపేర్ చేద్దామా, టైం అయింది కదా. నేను అన్ని పౌడర్స్ అన్నీ ఇంట్లో నుంచే తెచ్చుకున్నాను, బికాస్ పాపకి ఇంకా నేను బయట ఫుడ్ సాల్ట్ అండ్ షుగర్ అలవాటు చేయలేదు కాబట్టి. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ గుడ్ దట్ తనకి హెల్తీ ఫుడ్ వెళ్తుంది కాబట్టి కొంచెం కష్టపడినా ఏం కాదు అని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది. పాపకి తినిపించేసేసి మేము వరాహస్వామి దర్శనం చేసుకోవటానికి అని చెప్పేసి వచ్చాము. దర్శనం మాకు తొందరగానే అయ్యింది, హార్డ్లీ ఒక 10-15 minutes పట్టింది అంతే, జనాలు అంతగా లేరు. ఈ వీడియో మాత్రం మా పాప తీసింది, చాలా క్యూట్గా ఉంది కదా. దర్శనం అయ్యాక స్వామివారి స్వామివారి ఏనుగులో దర్శనం అయ్యింది అండ్ సేవ ఉంది అని చెప్పేసి చెప్పారు. స్వామి సేవ కరెక్ట్గా మా వరాహస్వామి దర్శనం అయ్యింది, స్వామి మాకు కనిపించారు, స్వామి దర్శనం అయింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు కోఇన్సిడెన్సా లేకపోతే నిజంగా స్వామివారి పిలుపా ఇది అని చెప్పేసి నాకైతే చాలా ఎమోషనల్ మూమెంట్. లిటరలీ నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అసలు ఈ ట్రిప్లో. ఇదైతే ఒక్కసారిగా క్రౌడ్ అంతా చాలా జనాలు అనిపించారు, కానీ స్వామి కోసం ఏదైనా ఓకే అని అనిపిస్తుంది. ఇట్లా నేను వీడియో తీస్తుంటే నాకు స్వామి ప్రత్యక్షం అయిపోయారు. చాలా చాలా నా ఫేవరెట్ వీడియో ఇదైతే. అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ వీడియోని.
నాకు ఏనుగంటే ఎంత ఇష్టమో అంతే భయం కూడా, బికాజ్ దే ఆర్ సో జాయింట్. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం నిజంగా చీమలే. కానీ స్టిల్ మేము నేను మా పాప వెళ్ళేసి అట్లా దండం పెట్టుకున్నాము స్వామి ఏనుగుల్ని. నాకు అప్పుడు అసలు భయమే రాలేదు, ఎందుకో మరి తెలీదు. మా పాప కూడా చక్కగా దండం పెట్టుకుంది ఏనుగుల్ని. ఇట్లా నడుచుకుంటా మేము వెళ్ళాము. ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉంటే అక్కడ దిగటానికి అని చెప్పేసి. అక్కడ అలౌ చేయట్లేదు, కానీ సెక్యూరిటీని అడిగాను, ప్లీజ్ ఒక్క ఫోటో మా పాప కోసం అని చెప్పేసి. ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు. మేము ఇంకా వెంగమామ వెళ్ళేసి డిన్నర్ చేసేసాము అక్కడ. నేను పట్టుకున్నప్పుడు ఆయన తిన్నారు, ఆయన పాపను పట్టుకున్నప్పుడు నేను తినేసాను. ఇట్లా కంప్లీట్ చేసేసాము మా డిన్నర్. అండ్ ఇలా మా తిరుమల డే 1 కంప్లీట్ అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఇది పార్ట్ 1 మాత్రమే. డే 2 వ్లాగ్ ఇంకా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాను. అంతవరకు ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ నా ఛానల్కి అవ్వలేదంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.